ఏపీలో టీడీపీ జనసేన కూటమి నేతలు దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు. అధికారికంగా ఇవాళ తొలి జాబితా ప్రకటించబోతున్నారు నేతలు. మాఘ పౌర్ణమి నుంచి మంచి రోజు కావడంతో రెండు పార్టీ అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. 60 నుంచి 70 సీట్లు ప్రకటించడానికి సిద్దమైనట్లు కూడా తెలుస్తోంది. ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని రెండు పార్టీలు ఆయా పార్టీల లీడర్లకు సమాచారం ఇచ్చారు. ఈ రోజు ఉదయం 9 గంటల వరకు పార్టీ ఆఫీసుకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు కూడా సమాచారం అందుతోంది. తొలి జాబితాకు ఉదయం 11:40 ముహూర్తం ఖరారు చేశారు. ఇక మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్దం కాలేదని కూడా తెలుస్తోంది. వివాదం లేని స్థానాలను తొలి జాబితాలో ప్రకటించి ఇరు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక మరోవైపు ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించనుంది. రైట్, ఇక టీడీపీ జనసేన కూటమి నేతలు దూకుడు పెంచారనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే వైసీపీకి కూడా ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వస్తోంది. కొంతమంది ఇన్ఛార్జీలు కూడా మార్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కూడా తొలి జాబితాను విడుదల చేయడానికి ఈ రోజు ముహూర్తం ఖరారు చేసింది. 11 గంటల ఆ ప్రాంతంలో ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ కాబోతుంది. రైట్, ఇక ఓవరాల్ గా ఎలా ఉండే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి. రామకృష్ణ, గాయత్రి, తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. అయితే బీజేపీకి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీకి సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరానికి ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో త్వరితగతిన అభ్యర్థులను జాబితాను ప్రకటించాలని పార్టీకి సంబంధించినటువంటి నాయకుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే అటు జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజు తొలి జాబితాను ప్రకటించబోతా ఉన్నారు. ఈ తొలి జాబితాలో ఎవరికి ఇబ్బంది లేనటువంటి దాదాపుగా అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు ఇద్దరు కలిసి కసరత్తు చేసి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి దాదాపుగా 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తొలి జాబితాను ఈ రోజు 11:40 ప్రకటించబోతా ఉన్నారు. ఇవాళ మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో ఈ జాబితాను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ముఖ్య నేతలతో పాటు కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ప్రకటించబోతా ఉన్నారో అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళను కూడా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని అటు చంద్రబాబు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఈ రోజు ఉదయం 9 గంటలకల్లా పార్టీ ఆఫీస్ కు చేరుకోబోతా ఉన్నారు. ప్రధానంగా అసెంబ్లీకి సంబంధించి 70 మంది జాబితాతో పాటు పార్లమెంట్ కు సంబంధించి ఒక 17 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. అంటే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సుమారుగా 17 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలకు సంబంధించి 17 పార్లమెంటు స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీకి సంబంధించి జనసేన 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఒక 60 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ఈ రోజు ప్రకటించే అవకాశాలున్నాయి. మిగిలిన అభ్యర్థులకు సంబంధించి అటు భారతీయ జనతా పార్టీ తోటి అభ్యర్థులకు సంబంధించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లాలి. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వారితో చర్చలు జరిపిన తర్వాత ఏ స్థానాల్లో అభ్యర్థులు బరిలోకి దింపాలనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. గాయత్రి, రామకృష్ణ, ఇప్పటికే బీజేపీ పొత్తులో ఉందో లేదో క్లారిటీ లేదు. బట్ సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఎక్కువ వివాదం లేని నియోజకవర్గాలు ఉంటాయో వాటిని అట్టే పెడతారని కూడా తెలుస్తోంది. అలాగే 4:2:1 రేషియోలో కూడా సీట్ల పంపకం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సో బీజేపీకి అలాగే సీట్లు వదులుతారా తొలి లిస్టులో కూడా? బహుశా అంటే బీజేపీ నేతలతోటికి సంబంధించి ఈ సీట్లకు సంబంధించిన పంపకాలకు సంబంధించి ఇంకా ఒక నిర్ణయానికి అయితే రాలేదు. ఇంకా ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలతో సంప్రదింపులు జరుపుతానే ఉన్నారు. వాస్తవానికి నిన్ననే బీజేపీ పెద్దలతో భేటీ అయ్యి దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రావాల్సింది. అయితే అది వాయిదా పడిన నేపథ్యంలోది ప్రస్తుతం
ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన అనేది చాలా డిలే అయిపోయింది. అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పబ్లిక్ లోకి వెళుతోంది. అభ్యర్థులను ప్రకటించేసి త్వరితగతిన మన అభ్యర్థులను కూడా ప్రకటిస్తే వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్న నేపథ్యంలోనే ఇవాళ ఎవరికి వివాదం లేనటువంటి అభ్యంతరాలు లేనటువంటి జాబితాను ప్రకటించబోతా ఉన్నారు. అటు జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా కలిసి ఉమ్మడిగా తీసుకున్నటువంటి పొత్తులో భాగంగా నిర్ణయించినటువంటి కొన్ని స్థానాల్లో రెండు పార్టీలు కలిసి అభ్యర్థులను ప్రకటించబోతా ఉన్నారు. గాయత్రి, రామకృష్ణ, ఇప్పటికే చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా అనాలిసిస్ చేయడం చూసాం. అంటే పైకి పొత్తులతో కనిపిస్తున్నారు, లోపల కత్తులు దూసుకుంటున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సో మొదటి లిస్టు ఎలా ఉండబోతోంది? వివాదాలకు దూరంగా ఉండబోతుందా? మనం చూస్తూ ఉంటాం, రిలీజ్ చేయంగానే చాలా మంది పార్టీ జంపింగ్స్ అవుతూ ఉంటారు. అలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉందా? మొదటి లిస్ట్ లో కీలక నేతలు ఎవరుండే అవకాశం ఉంది? ప్రధానంగా ఒక అసెంబ్లీ జనసేన సంబంధించి అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి లీడర్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. అయితే ఆ స్థానాలను ప్రస్తుతం జనసేన పార్టీ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజమండ్రి రూరల్ చూసుకున్నట్లయితే అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా సీనియర్ లీడరు. అయితే ఆ స్థానాన్ని ప్రస్తుతం జనసేన పార్టీ అక్కడ కందుల దుర్గేష్ అడుగుతా ఉన్నాడు. అలాంటి స్థానాల్లో ఏం జరగబోతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. అయితే ఇవాళ తొలి జాబితాలో అలాంటి స్థానాలు కూడా కొన్ని ఉండే అవకాశం ఉంది. అయితే అక్కడ మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు టికెట్ రాకపోతే జనసేన పార్టీ అభ్యర్థులకు టికెట్ కేటాయిస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది, ఆ అభ్యర్థులను ఎలా బుజ్జగించబోతుంది అనేది ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చర్చ అయితే జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇరువురు నేతలు కూడా కలిసి అభ్యర్థుల జాబితాకు సంబంధించినటువంటి కసరత్తు అయితే పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థులు ఎక్కడైతే జనసేన పార్టీకి టికెట్లు ఇవ్వబోతా ఉన్నారో అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ఇప్పటికే వాళ్ళతో సంప్రదింపులు జరిపి మాట్లాడటం జరిగింది. ప్రధానంగా భీమిల్ లాంటి ప్రాంతంలో, భీమవరం లాంటి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతా ఉన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆశా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనితో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడటం జరిగింది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకు టికెట్లు ఇచ్చే ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతో కూడా మాట్లాడటం జరిగింది. ఒక మంచి వాతావరణంలోనే ఇవాళ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రామకృష్ణ, చూద్దాం పరిణామాలు ఎలా చేంజ్ అవ్వబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.